హైదరాబాద్ మీర్పేట ప్రభుత్వ ఉద్యోగి వెంకటేశ్వరరావు అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇంట్లోని నీటి సంపులో పడి వెంకటేశ్వరరావు మృతి చెందాడు. మృతుడు తనకు ప్రాణభయం ఉందని 2 నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు మృతుడి కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇంట్లోని నీటి సంపులో పడి వెంకటేశ్వరరావు మృతి చెందాడు. మృతుడు తనకు ప్రాణభయం ఉందని 2 నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు మృతుడి కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.